ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నా కానీ ఎక్కువ శాతం నేను ఇంకా ముందుకు రావట్లేదు. మొన్న ఈ మధ్యనే పార్టీ రకరకాలుగా మన ఇంకొక 3-4 జిల్లాలు ఇప్పుడు మా సెమినార్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే జనసేన పార్టీ ఆలోచన విధానాలని, ఆశయాలని అర్థం చేసుకునే మాట్లాడగలిగే ప్రతిభావంతులు ఇవన్నీ మేము అన్ని జిల్లాల్లో మాట్లాడాం. తెలంగాణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 2-3 జిల్లాలు ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్, అక్టోబర్కి అయిపోతాయి. అక్టోబర్లో కానీ అక్టోబర్ తర్వాత కానీ ఎక్కువ శాతం నేను ప్రజల్లోకి వచ్చే సమస్యలు తెలుసుకొని వాటికి ఎంత ఆకలింపు చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నేను మరింత దాన్ని ఈ అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అప్పటికి నాకు ఈ కమిటీలో ఒక సినిమా కూడా అయిపోతుంది. తర్వాత నా సమయంలో ఎక్కువ భాగం మూడు వంతుల భాగం నేను దాదాపు 2 నుంచి 3 వంతుల భాగం నేను రాజకీయాలకే కేటాయించబోతున్నాను అక్టోబర్ నుంచి. అక్టోబర్ తర్వాత మీరు అడిగిన దానికి ఆల్రెడీ 1-2 సినిమాలు ఒప్పుకున్నాను. వాటికి నేను ప్రొడ్యూసర్తో మాట్లాడి నేను ఎక్కువ భాగం నేను రాజకీయ కార్యక్రమాలకి, పార్టీ నిర్మాణానికి నేను ఇవ్వబోతున్నాను. అందుకని నాకు టైం కుదిరినప్పుడే సినిమాలు చేస్తాను. ఎక్కువ శాతం నేను పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది. సంతోషం అట్లీస్ట్ 1-2% ఉందని ఒప్పుకున్నారు. అందరికీ సంతోషం నాకు. అలాగే ప్రశాంత్ కిషోర్ గారు మీరు చెప్పింది అలా అంటే దయచేసి ప్లీజ్ ఇందాక మీరు చెప్పినట్టుగా ప్లీజ్ సైలెన్స్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకవేళ నేనుంటే వైసీపీ వస్తాను నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే వారి బలాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలాలు వారికి ఉన్నాయి. అలాగని కూర్చోబెట్టి ఇంకొకళ్ళు తోడ్పాటు అవసరమైతేనే వాళ్ళకి ప్రభుత్వాలు వస్తాయనేది నేను నమ్మట్లేదు. ఎవరి బలాల మీద నిర్ణయం అవుతుంది వచ్చే ఎన్నికలు. పాలిటిక్స్ కన్ఫ్యూషన్ ఏమో సార్ అంటే ఇప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా నాకు నిజంగా నా స్థాయి ఏంటి, జనసేన బలం ఎంత అనేది నేను ప్రజల్లోకి వెళ్ళే వరకు నాకు తెలీదు. నా బలం తెలుసుకోకుండా నేను ఎంత బరువు మొయ్యాలనేది నేను ఎలా చెప్పగలను? నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, అందుకే నేను అక్టోబర్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను అది టైం వచ్చే కొద్దీ చెప్పగలను. ఎవరైతే పార్టీలు ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది, మిగతా పార్టీలు అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు వెళ్ళి ఎవరికి ప్రకటించాలని నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే అది ఉప ఎన్నిక, దానికి అనేక పరిస్థితులు ఉన్నాయి. నేను ప్రస్తుతానికి నేను ఎంత వెళ్ళాలా లేదా అనేది నేను 1-2 రోజుల్లో పార్టీ ద్వారా ప్రకటన తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఇంకా దాని మీద ఆలోచిస్తాను, ఇంకే నిర్ణయం తీసుకోలేదు. టీడీపీకి నేను రహస్య స్నేహితున్నా. నేను భారతీయ జనతా పార్టీకి టీడీపీ కలిపి స్నేహం లేకపోతే ఎందుకు పనిచేస్తాను? ఖచ్చితంగా రహస్య స్నేహం ఉంది, అందరికీ బహిరంగ తెలిసిందే స్నేహం చేశాను. కానీ ఆ స్నేహం ఏంటంటే ప్రజలకు సంబంధించి సడన్ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ద్వారా ఆ స్నేహం ఉంటుంది. కానీ ఇప్పుడు నిజంగా నాకు ఆ మధ్య నేను రకరకాల పరిస్థితుల మీద నేను టీడీపీ మీద మాట్లాడినప్పుడు దాంట్లో ఎక్కడ స్నేహం ఎక్కడ ఉంది? కేవలం అంటే స్నేహం ఉన్నది. ఇప్పుడు బంధుత్వం ఉంటేనే మా అన్నయ్య గారిని విభేదించి బయటకు వచ్చిన అలాంటి ఈ రోజున్న స్నేహం మీద మీరు అది రహస్య స్నేహమే ఉంది. నిజంగా రేపు పొద్దున్న ప్రజలకు ఇబ్బంది కలిగించేది ఏదైనా ఉంటే నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. లేదంటే వాళ్ళకి ఎదురెళ్ళడానికి కూడా నాకు ఇబ్బంది ఏం లేదు. అది నేను ఆ పాయింట్లో నేను క్లియర్గా ఉన్నాను. కానీ దీనిలో రహస్య స్నేహం కానీ రహస్య ఎజెండాలు కానీ ఏం లేవు. పాదయాత్రలు చేస్తానా లేదంటే ప్రజల్లోకి వెళ్ళాల్తాను? నాకేమవుతుందంటే నాకు పాదయాత్ర చేయడానికి నేను చాలా సంవత్సరాల నుంచి సిద్ధంగా ఉన్నాను. అంటే 2014 నుంచి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా కారే నాకు వెళ్ళనివ్వరు, అది నా సమస్య. అంటే ప్లీజ్ అమ్మా ప్లీజ్ దయచేసి అంటే నేను అనేది ఏంటంటే నాకు పాదయాత్ర కానీ నిజంగా మనల్ని అభిమానించే ప్రతి ఒక్కరు కానీ, జనసేన అభిమానించే ప్రతి ఒక్కరు కానీ సహకరించగలిగితే నేను ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాను. అది నేనేంటంటే ప్రజల్లోకి వెళ్ళడానికి నేను అది రకరకాల దారులు, ఒకటి పాదయాత్ర కావచ్చు, ఒకటి ప్రజల్లోకి వెళ్ళి రోడ్ షోలు కావచ్చు, లేదంటే మీటింగ్స్ కావచ్చు, లేదంటే 1-on-1 మీటింగ్స్ కావచ్చు, మేధావులతో ఆ ప్రాంతాలతో ఉన్న మేధావులతో మీటింగ్ కావచ్చు, ఆ రోజు మీ సమస్యల మీద మీటింగ్ కావచ్చు, రకరకాల మీద నేను విధానాలతో నేను ప్రజల మధ్యలోకి వెళ్తాను. అంటే పాదయాత్ర చేస్తేనే రాజకీయాలు అంటే ఎట్లా మీరు? అంటే పాదయాత్ర చేస్తే రాజకీయాలు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. బట్ పాదయాత్ర ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1-on-1 సమస్యలు తెలుసుకోవడానికి. ఇప్పుడు నేను ఆక్వా ఫుడ్ పార్క్ గురించి తెలుసుకున్నానంటే నేను వెళ్ళలేదు. నేను వాళ్ళని ఒక్కోసారి ఉద్దానం కూడా నేను పాదయాత్ర చేస్తే తెలుసుకోలేదు. స్పందించే మనసు ఉన్నప్పుడు సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని మాట్లాడగలను. అంతేగాని నిజంగా
ప్రజలు అంటే నిజంగా అలాంటి పరిస్థితులు వచ్చి సహకరించగలిగితే నేను పాదయాత్రగా చాలా ఏ యాత్రకైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ స్టాండ్కి ఇప్పుడు నాకు ఎవరైతే పార్టీలు ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది, మిగతా పార్టీలు అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు వెళ్ళి ఎవరికి ప్రకటించాలని నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే అది ఉప ఎన్నిక, దానికి అనేక పరిస్థితులు ఉన్నాయి. నేను ప్రస్తుతానికి నేను ఎంత వెళ్ళాలా లేదా అనేది నేను ఒకటి 2 రోజుల్లో మన పార్టీ ద్వారా ప్రకటన తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఇంకా దాని మీద ఆలోచిస్తాను, ఇంకే నిర్ణయం తీసుకోలేదు. ప్రత్యేక హోదాకు బ్రేక్ ఎక్కడ ఇచ్చామని అంటే ప్రత్యేక హోదా అనేది నిజంగా చాలా బాధ కలిగించే విషయం. అంటే ప్రతి ఒక్కరు రకరకాలుగా దాన్ని డైల్యూట్ చేసి కేవలం ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్ వరకు దాన్ని కన్ఫైన్ చేశారు. నాకు చాలా బాధగా ఉంది. అంటే దీని మీద నేను ఒక ప్రణాళిక ప్రకారం నేను వెళ్ళడానికి నాకు ఆలోచన ఉంది. దాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్ళాలి ఎలా అనేది నేను ముందు నెక్స్ట్ 1 or 2 months నేను తెలియజేస్తాను. అంతేగాని ప్రత్యేక హోదా నా మనసులోంచి పోలేదు. అలాగే దాని మీద పోరాటం కూడా నేను చేయడం ఆపను. అంటే ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా, ఇస్తుందా, వీటన్నిటికంటే కూడా నాకేంటంటే 2000 అంటే స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా డైల్యూట్ చేయబడింది. అది రకరకాల పరిస్థితులు, ముఖ్యమంత్రి ఎవరన్నా వచ్చి చెప్పుకోవడానికి డెమోక్రటిక్గా అది హింసకు దారి తీయకుండా ఉంటే వాళ్ళ పాదయాత్రని అనుమతించాల్సిన అవసరం ఉంది. కాకపోతే సమస్య ఏంటంటే అంతకుముందు ప్రెసిడెంట్ గొడవ జరగడం వల్ల డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఒక భయాలు ఉంటాయి. దానిని ఎవరెవరు ఏ రకంగా దాన్ని మిస్యూజ్ చేస్తారో అన్న ఆలోచన అందరికీ ఉంది. అది ప్రభుత్వం కూడా దాన్ని జాగ్రత్తగా ఆలోచించి, నాకు తెలిసి ఒకవేళ వాళ్ళు వెళ్ళాల్సి వస్తే దాన్ని పాదయాత్ర చేయాల్సి వచ్చి జెన్యూన్గా వాళ్ళు చేయగలిగితే దాన్ని వాళ్ళకి పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒకరికి పాదయాత్ర అనుమతించే అవసరం ఉన్నప్పుడు దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఒక విగ్రహాన్ని పెట్టడానికి సమస్య ఏముంది? అది ఈగో సమస్యలు అయిపోయినాయి. అంబేద్కర్ మహనీయుడు విగ్రహాన్ని పెట్టడానికి ఇంకొకరికి ఎందుకు ఇబ్బంది కలిగింది? అసలు వాళ్ళకి అవగాహన లోపం ఏంటి, వాళ్ళ అవగాహన రాహిత్యం ఏంటి? అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే అంటే ఫస్ట్ అంబేద్కర్ గొప్పతనాన్ని, అంబేద్కరిజాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం. ఆయన కేవలం ఒక వర్గానికి నాయకుడిగా చాలామంది పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాని నుంచి వచ్చిన ప్రతిఘటన అనుకుంటున్నాను నేను. అందుకని ముఖ్యంగా ఇది నిజంగా హద్దులు దాటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే పనిష్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అన్నిటికంటే కూడా ముఖ్యంగా ముందు ఇలాంటి చర్యలు జరగకుండా కౌన్సిలింగ్ అయితే కంప్లీట్గా ఒక ఎడ్యుకేషన్, ఒక అవేర్నెస్ కావాలి పెద్ద స్థాయిలో. అందుకనే ఒక హోలిస్టిక్గా ఆలోచించగలిగే మేధావులు, సమాజాన్ని అన్ని కోణాల నుంచి, అన్ని కోణాల నుంచి అర్థం చేసుకోగలిగే మేధావులు దీన్ని అడ్రస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే ఇదే ఉద్దానం సమస్యని కేవలం రాజకీయ లబ్ధి కిందకు మాట్లాడాలి అంటే నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్ర అనొచ్చు, గత ప్రభుత్వాలు దీన్ని నిర్లక్ష్యం చేసినాయి అని చెప్పి వాళ్ళని దుయ్యబట్టచ్చు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది సరిపోలేదని చెప్పచ్చు, లేదంటే ప్రతిపక్షం సరిగ్గా పనిచేయట్లేదని చెప్పచ్చు. దీనివల్ల ఉద్దానం ప్రజలకి, ఆ బాధితులకి మేలు జరగదు. కేవలం దీన్ని ఒక మానవతా కోణం నుంచే మాట్లాడాలి. దీన్ని కాంటెంపరీ సమకాలీన రాజకీయాలకు కావాల్సింది విడదీసే రాజకీయాలు కాదు, మనుషుల్ని విడగొట్టే రాజకీయాలు కాదు, సమాజాన్ని కలిపే రాజకీయాలు కావాలి. నేను మార్చి 14న నేను చెప్పదలుచుకుంది కూడా అదే. మనుషుల్ని విడగొట్టి రాజకీయాలు చేయడం చాలా తేలిక, లబ్ధి పొందడం చాలా తేలిక. కానీ మనుషుల్ని కలుస్తూ దానిని ఒక రాజకీయ పార్టీ నడపడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో నేను మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనుషుల్ని కలపగలిగి సమాజాన్ని ఒక రీతిలో ఉంచగలిగే రాజకీయ కొత్త ఆలోచన విధానం కావాలని చెప్పి నేను మార్చి 14న 2014లో చేయడం జరిగింది. దాని నుంచే నేను తీసుకొని ఈరోజు ఉద్దానం కూడా మొరాలెస్ అదే పద్ధతిలో వెళ్ళాను. మనస్ఫూర్తిగా మనం దాన్ని ఒక ఇష్యూని మనం చేపట్టినప్పుడు ఈరోజు మనకు ఉండేది ఏంటంటే రకరకాల వ్యక్తులు కదిలారు. ముఖ్యంగా అక్కడ ఆల్రెడీ కొంత రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ని కొంత బయటికి తీసుకొచ్చాం. ప్రజలకు తెలుసు, ఇన్స్టిట్యూషన్స్ తెలుసు, హెల్త్ డిపార్ట్మెంట్ తెలుసు. కానీ అక్కడి నుంచి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చాలా కొంచెం మెల్లిగా సాగుతుంది అభివృద్ధి, దాని అడ్రసింగ్ ది ఇష్యూ. కాదు మేము చేయడం వల్ల ముఖ్యమంత్రి గారు దాని చొరవ తీసుకొని ఆయన దానికి నిధులు విడుదల చేసి కొంత బాధ్యతలు కొంత ఉపశమనం అయితే కలిగించారు. కాకపోతే దాని సమస్య ఏమొస్తుందంటే కేవలం దాని బాధితుల్ని
ఏదో మందు ఇచ్చేస్తే డయాలసిస్ చేస్తే కాకుండా అసలు ఫ్యూచర్ జనరేషన్స్, ఎందుకంటే చిన్న 10 ఏళ్ళ అంటే 14 ఏళ్ళ పిల్లలు కూడా 8 ఏళ్ళ పిల్లలాగా ఉన్నారు, ఎదుగుదల లేదు. దానికోసం ఆ రీసెర్చ్ సెంటర్ కోసం 5 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి 5 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి. వీటి మీద ఒక 3-4 ఇయర్స్ మేము చేస్తామని చెప్పడం జరిగింది. అంతిమ లక్ష్యం అక్కడి నుంచి రూపుమాపడం. దాన్ని రూపుమాపే వరకు జనసేన అలా దీనికోసం నిరంతరం పోరాటం చేస్తున్నాం. అలా జనసేన తరపున చాలామంది పనిచేసే శాస్త్రవేత్తలు కానీ, సామాజిక శాస్త్రవేత్తలు, అలాగే ఈ జన్యున్ నిపుణులు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. సో వాళ్ళందరితో కూర్చోబెట్టి ప్రభుత్వంతో మేము ఒక కోఆర్డినేట్ చేసుకొని జనసేన తరపు నుంచి కూడా మేము ఈ సమస్యకి మరింత ముందుకు సమస్యని పరిష్కార దిశగా మరింత ముందుకెళ్తాం మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. నాకు ఇంట్లో నేను నా ఫామ్లో నా గోశాల ఉంది. అలాగే భారతదేశ సమాజం రకరకాల ఆచార వ్యవహారాలు ఉన్న సమాజం, చాలా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్న సమాజం. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఆచారాలు, వాళ్ళ అలవాట్లు వేరు. ఎవరికి ఇబ్బంది కలిగించిన పక్షంలో ఆల్రెడీ ఉన్నదాన్ని ఎవరికి ఇబ్బంది, నేనేమంటానంటే చట్టం బలంగా అమలు చేయాలంటే గోవాలో ఒకలాగా, నాగాలాండ్లో ఒకలాగా పెట్టడం కాకుండా దేశం అంతటా ఒకేలాంటి చట్టం ఉంటే దాన్ని అర్థం చేసుకోగలం. ఎందుకంటే మనకి ఈ సౌదీలోనూ ఒంటిని చంపరు. సౌదీలో గల్ఫ్ ఏరియాస్లో ఒంటిని చాలా ఇదిగా చూసుకుంటారు వాళ్ళు, మాంసాహారులు అయినా సరే. అలాగే ప్రతి కంట్రీకి ప్రతి దేశానికి వారికి వచ్చి కాపాడుకునే కొన్ని ఉంటాయి. అలాగే మనకు కూడా గోవు అనేది చాలా పవిత్రమైంది. నేనేమంటానంటే అది దానికి ఇబ్బందిగా, దానికోసం మనుషులను చంపేయడం, తీసుకెళ్తున్న అనుమానంగా చంపేయడం ఖచ్చితంగా అది ఖండించదగ్గ విషయం. నాకు మనస్ఫూర్తిగా, నాకు ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు ఎప్పుడు నచ్చలేదు. నేను పదే దాన్ని ఖండిస్తూనే ఉన్నాను.